Yes. తండ్రి స్తోత్రం. Yes. తల్లిదండ్రులకు ఓదార్పును దయచేయమని అడుగుతున్నామయ్యా. ఆ బిడ్డ పక్షాన నుండి సహాయం దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా 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 నా తండ్రి, మా గర్వపు మాటలే తండ్రి, అయ్యా మా అహంకార దృష్టులే తండ్రి, మా అహంకారమైన తండ్రి బిడ్డలను నాయన యవన కాలములో నా తండ్రి దుష్టుడు పట్టుకొని పీడిస్తున్నాడు ప్రభువా. అయ్యా విరిచివేయండి ఆయన, ప్రతి ఒక్క పాపపు కాడిని విరిచివేయి తండ్రి. అయ్యా నా పాపపు కాడిని విరిచివేసిన ప్రభువా, నన్ను బట్టి నా తండ్రి ఆ బిడ్డకి ఎటువంటి ఆటంకము రాకుండా నాయన నీ కాపుదలలో భద్రపరచమని ప్రతి ఒక్క విషయంలో నువ్వు తోడుగా ఉండి నా తండ్రి. అయ్యా అయ్యా ఇప్పటి వరకు చేసిన సహోదరుల ప్రార్థన ఆమె ఆమె నన్ను వాడా ఆలకించిన వాడా నీకు స్తోత్రములు నాయనా. జరగబోతున్న ఆరాధనలో నా తండ్రి తోడుగా ఉండయ్యా. ఎవరి కాలపు బిడ్డలు అనేక మందిని సన్నిధానానికి నడిపించయ్యా. ఆత్మల నీ సన్నిధానానికి నడిపించు దేవా. కృప చూపు వాడా, ఈ సంఘం పట్ల కృప చూపు దేవా. నీకు స్తోత్రములు నాయనా. అయ్యా నా తండ్రి, ఆత్మ లేని వాడు నా వాడు కాదంటున్నావయ్యా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు నాయనా. క్రియలు లేని ప్రార్థన వృద్ధమంటున్నావు ప్రభువా. మా ప్రార్థనలు వృద్ధము కాకుండా నా తండ్రి అయ్యా నీ సన్నిధిలో నా ప్రభు మొరపెట్టి ప్రార్థనలుగా ఉండటకు సహాయం దయచేయమని అయ్యా ఆత్మీయ తల్లిదండ్రులకు కృప చూపమని అడుగుతున్నామయ్యా. వృద్ధాప్యంలో కూడా నా తండ్రి అయ్యా నీ వైపే చూస్తున్నారు ప్రభువా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు నాయనా. అయ్యా వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకున్నా తండ్రి. బిడ్డలు ఎక్కడెక్కడున్నా కానీ నా తండ్రి అయ్యా వారు నా తండ్రి ఉన్న ఊరిలో వారు నా తండ్రి అయా మందిరాలకు వెళ్ళి నిన్ను స్తుతించేలా ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ కృప దయచేయ్యా. అయా ప్రతి ఒక్క కుటుంబానికి నీ కాపుదల దయచేయి నాయనా. ప్రతి ఒక్కరిని నా తండ్రి అయా నా తండ్రి మంచి హృదయాలతో నా తండ్రి నిన్ను స్తుతించే వారిగా మార్చయ్యా. అయా వారు నీ జ్ఞాపకము చేసుకోదేవా. ఇంకా లోతైన మర్మాలతో మాతో మాట్లాడమని అడుగుతున్నామయ్యా. అయా మేము నా తండ్రి అయా భర్తలను విడిచిపెట్టి నా తండ్రి అయా నా తండ్రి అయా లోకం వైపు చూస్తున్నామని మాట్లాడుతున్నాం తండ్రి. అయా నా ప్రభు నిజముగా నా తండ్రి అయా నా తండ్రి నువ్వే నాయన మాకు తోడు నీడ యజమానుడివి సహాయకుడివి సమస్తము ప్రభు. అయా నా తండ్రి నిన్ను విడిచిపెట్టి నా తండ్రి మేము లోకం వైపు పాపం వైపు చూస్తున్నామయ్యా. మా మాటలే మాకు పాపము నాయన, మా చూపులే మాకు పాపము నా తండ్రి, మా హృదయ తలంపులే మాకు పాపము నాయన. అయా నా తండ్రి ఇవన్నీ విడిచిపెట్టి నాయన నీ వైపు చూసేవారిగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నామయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములు వందనములు నాయనా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకము చేసుకున్న తండ్రి.